హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మరొక కొత్త కథతో మీ ముందుకొచ్చేసాను. కథ చెప్పేసాక ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ ఆ కథ ఏంటంటే, అనగనగా ఒక అడవి ఉంటుందన్నమాట. అడవిలో ఒక తాబేలు, ఒక పక్షి ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయండి. తాబేలు ఆ పక్షిని అడుగుతుందనమాట. "ఓ పక్షి, నీ ఇల్లెక్కడా? నీ గూడేది? నువ్వెక్కడుంటావు?" అని అడుగుతుంది. అయితే అప్పుడు ఆ పక్షి, "ఇదిగో ఈ కొమ్మ చివరన ఒక గూడుంది కదా! ఆ గూడు నాదే" అని చూపిస్తుందండి. అప్పుడు ఆ పక్షి, "ఏంటి? ఈ పుల్లలతో చేసుకున్నది ఇదా నీ ఇల్లు?" అని పకపకా నవ్వుతూ ఎగతాళిగా చెప్తుందండి. అప్పుడు ఆ పక్షి, "అవును, ఇదే నా ఇల్లు. నేనెంతో కష్టపడి కట్టుకున్నాను" అని చాలా సంతోషంగా చెప్తుంది. అప్పుడు ఆ తాబేలు, "అయ్యో పాపం నువ్వు ఈ ఇంట్లో ఎలా ఉంటున్నావో ఏంటో, ఎండకి ఎండిపోతూ, వానకి తడిచిపోతూ, అసలు ఈ గూడులో నువ్వెలా ఉంటున్నావు? అదే నేనైతే చూడు, నాపై ఎంచక్కా ఒక మంచి డప్పుంది. ఆ డప్పులో ఉంటాను. ఎప్పుడూ అది నాతోనే ఉంటది. ఎండొచ్చినా, వర్షమొచ్చినా నేను ఆ డప్పులోకెళ్ళిపోతాను. నేను చాలా సేఫ్‌గా ఉంటాను. నువ్వైతే తడిచిపోతావు పాపం" అని ఎగతాళిగా మాట్లాడుతదండి. అప్పుడు ఆ పక్షి ఏం చెప్తుందో తెలుసా? "నేనైతే చక్కగా నా భార్య, పిల్లలతో కలిసి చాలా సంతోషంగా ఈ గూడులో ఉంటాను. అదే నువ్వైతే నీ డప్పులో నువ్వు ఒక్కదానివి మాత్రమే ఉండగలవు. అదే నా ఇంట్లో అయితే నేను నా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి నేను ఉండగలుగుతాను" అని చాలా గర్వంగా, సంతోషంగా చెప్తదండి. అప్పుడు ఆ తాబేలు ఆలోచించుకొని, అవును నిజమే కదా అని చెప్పి రియలైజ్ అవుతుందనమాట. ఈ స్టోరీ బట్టి మీకేం అర్థమైంది? ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో నేను చెప్పేస్తానండి మీకు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని, అందులో గుడ్లు పగలగొట్టుకొని వేసుకొని, వెంటనే కలిపేయకుండా కాసేపు అలా ఉంచి, దానిపైన కొంచెం సాల్ట్ జల్లుకొని, కలుపుకొని ఆ గుడ్లు ముక్కల్ని పక్కకు తీసేసుకోవాలండి. తర్వాత అందులో ఆ ఆయిల్‌లో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి. మీ దగ్గర క్యారెట్, క్యాబేజ్ ఉంటే అవి కూడా ఆ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే వేయలేదు. ఇప్పుడు ఇందాక తీసుకున్న గుడ్డు ముక్కలు కూడా ఇందులో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని, అందులో రైస్ వేసుకొని, ఆ రైస్‌లో ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ఇంకా ధనియాల పొడి, టొమాటో సాసు, సోయా సాసు, చిల్లీ సాసు వేసుకొని బాగా తిప్పేసుకోండి. అలా కాసేపు ఫ్రై చేసుకొని తీసేయడమే. అంతేనండి, ఎగ్ ఫ్రైస్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా! ఇందాక నేను ఒక కథ చెప్పాను కదండీ! ఆ కథలో నీతి ఏంటంటే, ఎవరిని చులకన చేసి మాట్లాడకూడదు అని అర్థం చేసుకోండి. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని తక్కువ చేసి ఎప్పుడూ మాట్లాడకండి. అదే ఆ కథలో నీతి. నా కథ మీకు నచ్చిందా? నా ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసుకోండి ప్లీజ్. ఇంకా రేపు ఇంకో కథతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ అండి. బాయ్.